నమస్తే. ప్రస్తుతం మనము లగడికాపుల్లోని పోలీస్ హెడ్ క్వార్టర్ దగ్గర ఉన్నాము. అయితే నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని చెప్పేసి ఇప్పుడు ఈ యొక్క పోలీస్ హెడ్ క్వార్టర్ ని ముట్టడి కొరకు నిరుద్యోగులు అయితే వస్తున్నారని అయితే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం 5,000 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి చెప్తుండడంతో మాకు 5,000 కాదు 20,000 మాకు నోటిఫికేషన్ తోని మాకు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ నిరుద్యోగులు అయితే భారీ మొత్తంలో వాళ్ళు నిరసనలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. మరి ఇప్పుడు ఇక్కడ పోలీస్ హెడ్ క్వార్టర్ ని కూడా వాళ్ళు ఇప్పుడు వచ్చి ఇక్కడ ముట్టడిస్తారనేటువంటి వార్త అయితే ఉంది. కాబట్టి ఇక్కడ భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు కూడా కొనసాగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఇక్కడ ఏదైతే పోలీసు నిరుద్యోగులు రాగానే వాళ్ళని ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ వాళ్ళ కోసం వ్యాన్లు కూడా ఇక్కడ రెడీగా పెట్టినారు. ఒకవేళ ఇక్కడ ముందే ఇది భారీ ట్రాఫిక్ ఏరియా ఉంది. ఏరియాలో భారీ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నిరుద్యోగులు వస్తే ఇంకా భారీ మొత్తంలో ట్రాఫిక్ కావడంతో ప్రజలు ఇక్కడ ఇబ్బంది పడతారనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ పోలీసులు కూడా భారీ మొత్తంలో ఉండి వాళ్ళని ఎప్పుడే రాగానే వాళ్ళని అరెస్ట్ చేసి ఇక్కడ వేరే పోలీస్ స్టేషన్ కి అయితే పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇక్కడ నిరుద్యోగుల విషయానికి వస్తే మనము ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు మీకు ఏదైతే 46 జీవో ఉందో ఆ 46 జీవోను రద్దు చేసి మిమ్మల్ని న్యాయం చేస్తాము. ఆ 46 జీవో వల్ల ఎక్కువ మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు కూడా దాంట్లో జాబులు రాలేక కోల్పోతున్నారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పింది. అదేవిధంగా తర్వాత ఒక్క సంవత్సరంలోనే మేము 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి తీరుతాం అనేటువంటి మాటలు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అనేక మాటలు చెప్పారు. అయితే ఈ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం పక్కన పెడితే మనకి ఇప్పుడు ఉన్నటువంటి పోలీస్ శాఖలో దాదాపుగా 20,000 ఖాళీలు ఉన్నటువంటి మాటలు అయితే వినిపిస్తున్నాయి. మనకి ఇప్పుడున్న డీజీపీ కూడా పోలీస్ శాఖలో ఈ 19,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పేసి పదవి చేపట్టే ముందు అయితే చెప్పారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఖాళీలని వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి మనకైతే పోలీస్ శాఖలో 19,000 ఖాళీలు ఉన్నాయి కాబట్టి మాకు భర్తీ చేయండి అది అని చెప్పేసి నిరుద్యోగులు అయితే గత కొన్ని రోజుల నుంచి వాళ్ళ నిరసనలు కానీ ధర్నాలు కానీ అయితే పోలీస్ హెడ్ క్వార్టర్ ని కానీ ముట్టడించడం అయితే వాళ్ళు చేపట్టినటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అదే భాగంలో ఈ రోజు కూడా ఇక్కడ నిరుద్యోగులు వచ్చేసి ఈ పోలీస్ హెడ్ క్వార్టర్ ని ముట్టడిస్తాము, మాకు ఇవ్వాల్సిన ఉద్యోగాలని వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ఇప్పుడు నిరుద్యోగులు అయితే ఇక్కడికి వస్తున్నారు. మరి ఈ నిరుద్యోగుల సమస్య ఇంకెప్పుడు వాళ్ళకి నెరవేరుస్తుంది, మరి ఇంకెన్ని రోజులు వాళ్ళు పోరాటం చేయాలి, ఇక్కడ ఇంకా పోలీస్ హెడ్ క్వార్టర్ కానీ ఇక్కడ సెక్రటరియట్ ని కానీ ఇక్కడ ధర్నా చౌక్ లో కానీ ఎన్నిసార్లు మేము నిరసనలు చేయాలనేటువంటి మాటలు అయితే ఇక్కడ నిరుద్యోగులు కూడా అనేక మాటలు చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం ఇప్పుడు చూసుకోవచ్చు, మరి ఇక్కడ నిరుద్యోగులు వచ్చిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉంటుంది. ఇక్కడ భారీ మొత్తంలో పోలీసులు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇక్కడ అరెస్ట్ చేసి ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నిరుద్యోగులని ఇప్పుడు మేము 19,000తోని నోటిఫికేషన్ ఇస్తామని చెప్తే వాళ్ళు వాళ్ళ యొక్క స్టడీ హాల్లను కానీ అక్కడ ఉండి వాళ్ళు చదువుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి నిరుద్యోగుల తరఫున కూడా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళని చూసి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలనే నెరవేర్చాలని చెప్పేసి అయితే వాళ్ళు చేస్తున్న డిమాండ్లను అయితే వెంటనే పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి మనం కూడా డిమాండ్ చేస్తున్నాము. చూస్తున్న వేద టీవీ, నేను సీతారాం, పర్సన్ నరసింహతో.